నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు కొంతకాలంగా చేస్తున్న నిరసనలు పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. పేపర్ లీక్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మోదీ. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనదేమీ లేదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఉంటుందని, అందులో భాగంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు కొంతకాలంగా చేస్తున్న నిరసనలు పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాట్లకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మోదీ. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనదేమీ లేదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఉంటుందని, అందులో భాగంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాట్లకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అట్లనే నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ అయితే పేర్కొన్నారు. యువత సంక్షేమము భవిష్యత్తు కంటే ఏది లేదని చెప్పేసి కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం నిరంతరం అవసరం తీసుకుంటూనే ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ తెలపడం జరిగింది. అట్లనే అందులో భాగంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడి ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ట్వీట్ లో అయితే నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు కొంతకాలంగా అయితే ధర్నా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏదైతే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అధికారులను, నాయకులను వెంటనే నాయకులు రాజీనామా చేయాలి, అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వారైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. అటు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో అక్కడ లాఠీ చార్జ్ లో కొంత యువతకు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. అక్కడ అనేక మంది వారిని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో లాఠీ చార్జ్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి అక్కడ చూసినటువంటి దృశ్యాలు అయితే కొంత ఏదైతే వాళ్ళకు పెద్ద ఎత్తున అయితే కొంత గాయాలు అవ్వడం జరిగింది. అయితే దీనిపైన ప్రతిపక్ష నేతలు కావచ్చు, అట్లనే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చకు రావడం, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా నిన్న పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది. ఇప్పటికీ ఆ నిరసనలు కొనసాగుతూ వస్తున్నాయి. ఏదైతే దానికి సంబంధించినటువంటి అధికారులను, రాజకీయ నాయకులను వెంటనే సస్పెండ్, ఏదైతే అధికారులను సస్పెండ్ తో పాటు రాజకీయ నాయకులు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. అటు కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున అటు నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలి, అట్లనే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పదే నిరసనలు అయితే తెలుపుతూ వస్తున్నారు. మరి కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి జంతర్ మంతర్ ధర్నా ఏదైతే ఉన్నదో, నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత సంఘీభావం తెలుపుతున్నటువంటి సన్నివేశాలు మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ఏదో ఉన్నదో దానికి సంబంధించి
నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో గత నెల రోజులకు పైగా సాగుతున్నటువంటి ధర్నాలో ఏ రోజు కూడా ప్రభుత్వం అయితే స్పందించలేదు. మరి ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతకింత మరింత పెరుగుతున్నటువంటి తరుణంలో అటు మోదీ కూడా దిగి వచ్చి ట్వీట్ చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మరి ఏం చేస్తారు అధికారులకు, అటు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెడతామని చెప్పేసి అన్నారు, మరి ఎలాంటి చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి అసలు ఒకవైపు నీటు విద్యార్థులు కొంత ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడము, అట్లనే పెద్ద ఎత్తున కొంత సంఘీభావం తెలపడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత జంతర్ మంతర్ ను ముట్టడించడము అనేది పెద్ద దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత పరిశీలించినప్పటికీ నీటుకు సంబంధించినటువంటి విద్యార్థులు నష్టపోయినటువంటి సందర్భంలోనే ఇలాంటి సంఘటన ఎదురైందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి అసలు ఒకవైపున అటు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీల విద్యార్థులు కావచ్చు, అటు పెద్ద ఎత్తున ప్రజా సంఘ నాయకులు కావచ్చు, అటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ దిగిపోవాలి, బీజేపీ హయాంలో విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి నరేంద్ర మోదీ పెట్టినటువంటి ట్వీట్ అయితే కొంత ఆసక్తికరంగా మారింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే వేచి చూస్తున్నారు తేజస్వి. రైట్ లేండి, థ్యాంక్ యూ.